జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతో పాటుగా 139 డ్రోన్స్తో నిరంతర నిఘా నుంచి భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. రైట్, ఇక వెంగళరావు నగర్ డివిజన్లో 92 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ వద్దకు రాగా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సిబ్బంది వీల్ చైర్లో ఎక్కించుకుని ఆమెను పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లారు. రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రేవంత్ నగర్ నుంచి, అలాగే రాకేష్ షేక్పేట్ నుంచి అందిస్తారు. ముందుగా శేఖర్తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, సో ఓటింగ్ సరళి ఎలా ఉంది? సో కేవలం 36కి పైగా ఆ మేరకు మాత్రమే పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. 50-55 దాటుతుందా? మరోవైపు స్థానికేతర ప్రజాప్రతినిధులు పోలింగ్ బూతుల వద్ద ఉన్నారనేది కూడా ఉదయం నుంచి చూస్తున్నాం. సో ఎలాంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సారీ, జూబ్లీహిల్స్ బైపోల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలక బైపోల్గానే అందరూ భావించారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు మాత్రం కొంత పూర్తి స్థాయిలో ఇంకా ఇళ్లలో నుంచి బయటకు రావట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం రేవంత్ నగర్ డివిజన్, ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అతిపెద్ద ఓటర్లు, ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నటువంటి డివిజన్ అని చెప్పుకోవచ్చు. ఈ డివిజన్లో దాదాపు 70,000కు పైచిలకు ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం మనం ఇది శాంతినికేతన్కి సంబంధించినటువంటి స్కూల్ దగ్గర ఉన్నాము. ఈ స్కూల్ దగ్గర దాదాపు 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 4 పోలింగ్ స్టేషన్స్లో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో దాదాపు 700 నుంచి 1500 ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 59వ అభ్యర్థిగా నోటా ఉంటుంది. ఓటర్లంతా కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఉదయం 7 to 11 వరకు పెద్ద ఎత్తున ఆ ఓటుకు సంబంధించినటువంటి సరళి ఉందని చెప్పుకోవచ్చు. 11 తర్వాత కొంత మందకోడికానే సాగుతున్నటువంటి పరిస్థితులు. ఇక 11 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు మహిళలు ఇళ్లలో నుంచి ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా 40 పైచిలకు వయసు ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లలోకి వస్తున్నటువంటి పరిస్థితులు. కొంతమందిని మాట్లాడిద్దాం. మహిళలు ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ రైమత్ నగర్ బంగారు మషం గుడికి. ఎంత దూరం ఉంటుంది ఈ పోలింగ్ స్టేషన్కి? కొచ్చికిత దూరమే ఉంది. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇప్పుడు వస్తున్నాం. ఎందుకు పొద్దున్న నుంచి ఏం చేశారు? నేను ఊరు వెళ్ళింది, అందుకని లేట్ అయింది. చింతలు బైక్ మీద వచ్చి బాగుంది. దానికి మహిళా ఓటర్లు చాలామంది వస్తూ ఉన్నారు. మరికొంతమంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళని మాట్లాడి ఇక్కడనే రాయమాదన అంటే వస్తున్నాను. బాగానే ఉంది, మంచిగానే ఉంది, ప్రశాంతంగా నడుస్తుంది. మేము ఊరికి పోయింటే ఇప్పుడే వచ్చినాం. మేము ఇప్పుడు వచ్చి ఓటుకు వస్తున్నాం అంతే. మొత్తానికైతే ఇప్పుడున్నటువంటి పర్సంటేజ్ 32% ఉంది. రెహమత్ నగర్లో సాయంత్రం 4 గంటల తర్వాత ఎక్కువ మంది ఓట్లు వేయడానికి వస్తారు అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా చెప్తా ఉన్నారు. చూడాలి, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ వరకు ప్రశాంతంగానే ఓటు పర్సంటేజ్, అలాగే ఓటు సరళికి సంబంధించినటువంటి. షేక్పేట్ వెళ్దాం. మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, చెప్పండి, ఎక్కడున్నారు మీరు? మీ డివిజన్లో ఎంతమంది ఓటర్లు ఎంత మేరకు ఉంటుంది? ఓటర్ లిస్ట్ ప్రకారం ఎన్ని ఓట్లు అక్కడ ఉన్నాయి? అలాగే ఎంత మేరకు నమోదైందని చెప్తున్నారు ప్రస్తుతం? ఓటింగ్ సరళి ఏ రకంగా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్డేట్ చెప్పండి. ఎస్ హరి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ శాతం భారీగా నమోదవుతుందని పొద్దున భావించాం. ఎందుకంటే పొద్దున ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్టింగ్ కాగానే చాలామంది కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపి క్యూ లైన్లో నిలబడ్డారు. కానీ 9-10 గంటల వరకే మొత్తం కూడా క్యూ లైన్ కూడా పూర్తిగా ఓటు హక్కు వినియోగించారు. అప్పటి నుంచి మొత్తం కూడా మందకోటిగా పోలింగ్ నమోదవుతూ ఉంది. మధ్యాహ్నం సమయంలో దాదాపుగా 12 నుంచి 2 వరకు కూడా దాదాపుగా చాలా వరకు కూడా బూతులు ఖాళీగా ఉన్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే మళ్ళీ కాస్త ఓటర్లు వస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. అయితే చివరి 2 గంటలు 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో
పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అట్లా కనుక జరిగితే పోలింగ్ శాతం గత కంటే కొంచెం ఎక్కువగా నమోదవుతుంది. లేని పక్షంలో ఇదే విధంగా పోలింగ్ శాతం నమోదైతే మాత్రం గత కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం లేకపోలేదనేది ఎన్నికల అధికారులు అంచనా చెప్తున్నారు. మనం ప్రస్తుతం సంబంధించి సక్కుబాయి స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్లో మొత్తం ఇక్కడ 4 బూతులు ఉన్నాయి. ముఖ్యంగా 9వ నెంబర్ బూత్లో ఇక్కడ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అత్యధిక ఓట్లు అంటే 1250 ఓట్లున్న బూత్ 9వ నెంబర్ బూత్. ఇందులో అత్యధిక ఓట్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అందులో 300 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా దగ్గర 900 మంది ఓటు హక్కు వినియోగించుకోవాలి. నిజానికి ఎన్నికల అధికారులు ఓటర్ల కోసం ఎదురు చూస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక మోడల్ పోలింగ్ బూత్. ఇది ఓటర్లను ఆకర్షించడం కోసమే, పోలింగ్ శాతం పెంచడం కోసమే ఈ తరహా బెలూన్లు ఏర్పాటు చేయడం, పూలదండలతో మొత్తం కూడా అలంకరించడం ఇలాంటివి చేస్తారు. కానీ ఇలాంటి పోలింగ్ బూత్లో కూడా ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదట్లేదు. అంటే జూబ్లీహిల్స్ ఓటర్లు ఏ విధంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా యూత్ ఓటింగ్ అనేది చాలా తగ్గిపోయింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ మంది మహిళలు ఓటుకు వినియోగించుకుంటారు, లేదంటే వృద్ధులు ఓటుకు వినియోగించుకుంటారు, లేదంటే కొంతమేర పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఓటుకు వినియోగించుకుంటున్నారు. సామాన్యులు పెద్దగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. రైట్ రాకేష్.